అందరికీ హాయ్. ఇది అయితే శంఖ పూల చెట్టు. ఇది పెట్టి కూడా నేను 3 మంత్స్ పైనే అయింది. అప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి చూడండి, అప్పుడు పెట్టానన్నమాట. ఇది డబుల్ పెటల్ అంటే ఇట్లా ముద్దగా పూస్తుంది. చాలా బాగుంది చూడడానికి కూడాను. మనం గార్డెన్లో ముఖ్యమైన చెట్లు ఇప్పుడు తులసి, కొన్ని ఆయుర్వేదిక్ చెట్లు పెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఈ చెట్టు కూడా పెట్టుకుంటే చాలా మేలు. అందానికి ఆరోగ్యానికి రెండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే చెట్టు అంటే ఇది. కాబట్టి ఇది కూడా కంపల్సరీ పెంచుకోవాలి. అదేవిధంగా ఇదైతే నేను కరివేపాకు చెట్టుకి ఈ విధంగా నీట్గా అల్లిచ్చేసాను. ఇంకొక చెట్టు కూడా ఉంది, అది వేరే కలరు, అది ఇంకా పూయలేదు, పూస్తే చూపిస్తాను. అది వచ్చి ఉసిరి చెట్టుకి అల్లిచ్చాను. ఇది వచ్చి కరివేపాకు చెట్టుకి ఈ విధంగా అల్లిచ్చేసాను అనమాట. ఈరోజైతే చాలా పూలే వచ్చాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, కాబట్టి ఈ చెట్టును కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా ఇది పెంచుకోవడం కూడా చాలా సులభము. కాకపోతే మనం ఒక వే అయితే చూపించాలి. ఇది అల్లుకుంటుంది కాబట్టి. ఈరోజు అయితే చాలా పూలే ఉన్నాయి. ఈరోజు నేనైతే టీ చేశాను దీంతో. మనం అదేవిధంగా దీంతో ఒక క్రీమ్ కూడా తయారు చేస్తారంట, మచ్చలు అవన్నీ పోతాయంట. కాబట్టి ఈసారి అది ఎలా చేస్తారో చూపిస్తాను. ఈరోజైతే టీ చేశాను. మనం టీలో కావాలంటే లెమన్ పిండుకొని కొంచెం హనీ వేసుకోవచ్చు, లేదంటే అట్లా కూడా తాగొచ్చు. చాలా బాగా అనిపించింది. ఇట్లా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఇలాంటి చెట్లు కూడా గార్డెన్లో పెంచుకుంటే చాలా మేలు. అంతే అన్నమాట. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.